స్క్రీన్ టైం ఎక్కువయ్యి అందరికీ స్ట్రెస్. అటు ఆఫీస్ టెన్షన్స్, ఇటు పిల్లలకేమో ఎగ్జామ్ టెన్షన్స్. అలా అందరూ స్ట్రెస్, స్ట్రెస్, స్ట్రెస్ అంటున్నారు. సో, వాటి కోసం మనం ఒక చిన్న పని చేస్తే బావుంటుంది. అలా నేచర్‌లో కాసేపు గడపటం. అది బీచ్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా చిన్న తోట అవ్వచ్చు. మీకు తెలిసిన ఒక బ్యూటిఫుల్ నేచర్ ప్లేస్ ఏదైనా మీరే చూస్ చేసుకోండి. అది పార్క్ గూడా అవ్వచ్చు. కాసేపు అలా కొంచెం నేచర్‌లో స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! అది సన్‌సెట్ అవ్వనివ్వండి, సన్‌రైజ్ అవ్వనివ్వండి. దగ్గరుండి చూస్తే ఆ ఆనందమే వేరు. సో, కొంచెం సేపు మీ వర్క్స్‌కి అన్నిట్లికి బ్రేక్ ఇచ్చి, పిల్లలతో కాసేపు అలా నేచర్‌లో గడిపి వస్తే, ఆ హాయి, ఆ ఆనందమే వేరు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొంచెం వాళ్ళకి కూడా రిలీఫ్ ఉంటుంది. అండ్ బేసిక్స్ కూడా తెలుస్తాయి. మనకి ఫుడ్ ఎక్కడి నుంచొస్తుంది, ఏంటనేది కూడా కొంచెం వాళ్ళకి ఐడియా వస్తుంది. సో, మీరు కూడా ఒక్కసారి అట్‌లీస్ట్ ఒక మంత్‌కి ఒకసారన్నా ఇలా ప్లాన్ చేసుకోండి. పోనీ మంత్ కుదరదంటారా? ఒక 2, 3 మంత్స్‌కి ఒక చిన్న బ్రేక్. అది కూడా సండే అవ్వచ్చు, లేకపోతే సమ్ హాలిడేస్ అవ్వచ్చు. ఏదైనా కొంచెం అలా స్పెండ్ చేస్తే పిల్లలకి మీరు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళకి స్క్రీన్ టైమ్ తగ్గించి కొంచెం నేచర్‌లో అలాగే వాళ్ళకి చిన్నప్పటికి అలవాటు చేస్తే వాళ్ళకి పెద్దప్పుడు అయి జ్ఞాపకాలుగా కూడా మారతాయి. ఫోటోస్ దిగడం మాత్రం మర్చిపోకుండే. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి అది చాలా చాలా పెద్దయిన తర్వాత అరే! మనం ఇలా చాలా మిస్ అవుతున్నామే అని చెప్పి అట్‌లీస్ట్ ఇప్పుడే మనకి ఇంత బిజీ లైఫ్ ఉంటే వాళ్ళు పెద్దయిన తర్వాత ఇంకా పెద్ద బిజీ బిజీ అయిపోతూ ఉంటారు. సో, వీళ్ళు కూడా ఓకే. ఇలా ఉండేవాళ్ళం కాబట్టి హ్యాపీగా ఉండేది. సో, నేచర్‌తో గడిపితే మనకి ఎంత బలమొస్తుందనేది కూడా వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. సో, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దానికి డిఫరెన్స్ ఏంటో కూడా మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా! రకరకాల నేచర్‌లో పిల్లలు ఇంట్లో అయినా, స్కూల్లో అయినా కూర్చునే ఉంటారు. ఇలా ఓపెన్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు కొంచెం పరిగెత్తనివ్వండి. వాళ్ళకి కూడా కొంచెం బాడీలో ఉన్న మజిల్సే కానీ, బోన్సే కానీ కొంచెం వాటిలకి కూడా చిన్న ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. సో, మీరు కూడా తప్పకుండా పిల్లల్ని కొంచెం ఆడనివ్వండి. మంచిగా చెమట పట్టనివ్వండి. అంతేగాని అలా కూర్చుని, కూర్చుని ఒబేస్ అవ్వకుండా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది. వాళ్ళ హెల్త్ కూడా మంచిగుంటుంది. అండ్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి కూడా. సో, మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకొని వెళ్ళిరండి. ఎక్కడికైనా గానీ మంచిగా నేచర్ బావుంది. పొల్యూషన్ ఫ్రీ ఏరియాస్ చూస్ చేసుకోండి. సో, ఈ ఐడియా గానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.